సో మనం చేసిన పనులు సక్సెస్ అవుతున్నాయి. రీసెంట్గా మొదలుపెట్టిన మా అభిమానం అనే సిరీస్ ఏదైతే ఉందో దాంట్లో మొదటి నియోజకవర్గంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎంచుకోవడమే కాకుండా అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే అయిన సురేంద్ర గారికి సంబంధించి కొన్ని విషయాలు మనం ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం స్టాంపుల యొక్క కుంభకోణం కావచ్చు, గవర్నమెంట్ స్టాంప్స్ యొక్క ఈ స్టాంప్ కుంభకోణం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఆట్రియా కంపెనీకి సంబంధించిన సెక్యూరిటీ కంపెనీని టేక్ ఓవర్ చేసుకొని అక్కడ ఉన్న చిన్న చిన్న ఉద్యోగుల కడుపులు కొడదామని అనుకోవటం కావచ్చు, వాటితో పాటు కళ్యాణి వైన్స్ అని చెప్పి మొత్తం మాఫియా సిండికేట్ని, వైన్స్ మాఫియా సిండికేట్ని కళ్యాణదుర్గం నియోజకవర్గం మొత్తం మీద మెయింటైన్ చేస్తున్న విధానం కావచ్చు, ఇకపోతే భైరవాని తిప్ప బీటీపీ ప్రాజెక్ట్ దానికి సంబంధించి 2018లో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్న అప్పటి ప్రభుత్వం మొదలుపెట్టిన పనులు ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు అని అడగడంతో పాటు దానికి కాంట్రాక్టర్గా ఉన్న సదరు ఎమ్మెల్యే సురేంద్ర గారు ఎందుకు దీన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే దీని మీద ఇంకా సిరీస్ ఆఫ్ వీడియోలు చేస్తాము, అక్కడికే వచ్చి భైరవాని తిప్పకి గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేస్తాము అని మా అభిమానం అని మనం మొదలుపెట్టిన సిరీస్ ఇప్పుడు అద్భుతంగా రిజల్ట్స్ ఇస్తుంది. రిజల్ట్స్ ఏమిచ్చింది అంటే, నిన్న ఒక ప్రెస్ మీట్ చూశాను. నేను ప్రెస్ మీట్తో పాటు ఒక సభ, దాంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి, పక్కనే మా అభిమాన ఎమ్మెల్యే శ్రీ సురేంద్ర గారు ఉన్నారు, కళ్యాణదుర్గం నియోజకవర్గపు ఎమ్మెల్యే. ఆయన ఎందుకున్నారు అక్కడ? ఆయన ఎందుకున్నారంటే భైరవాని తిప్ప ప్రాజెక్ట్ మళ్ళీ మొదలు కాబోతుంది అని చెప్తూ, మేము మళ్ళీ ఈ పనులు మొదలు పెడుతున్నామని ప్రెస్ మీట్ పెట్టి సభ పెట్టి గత ప్రభుత్వాన్ని తిడుతూ ఇప్పుడు మేము మళ్ళీ మొదలు పెడుతున్నాము అని చెప్పని అంటున్నారు. ఇక్కడ కామెడీ ఏంటంటే, అక్కడ ఉన్న నాయకులందరూ స్పీచ్ మాట్లాడారు. నేను ఐ డోంట్ వాంట్ టు పుట్ దాట్ హియర్, చూపించదలుచుకోవట్లేదు. మీరు కావాలంటే చెక్ చేయండి, సురేంద్ర గారు రీసెంట్ ప్రెస్ మీట్స్లో ఉంటుంది. సభ పెట్టారు కళ్యాణదుర్గంలో. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, పాత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెవరో పక్కన పెట్టండి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా 2018లో, సో గత ప్రభుత్వాలను తిడుతూ ఇప్పుడు మళ్ళీ మొదలు పెడుతున్నాము. సో గత ప్రభుత్వాలు మీకు ఏం చేయలేదు, అసలు ఒక్క తట్ట మట్టి కూడా ఎందుకు ఎత్తలేదని చెప్పని కాళ్ళ శ్రీనివాసులు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆయన అంటున్నారు. పక్కనే ఏనున్నాడు కాంట్రాక్టర్, ఒక తట్ట మట్టి ఎందుకు ఎత్తలేదని చెప్పని అడుగుతున్న వ్యక్తి కాళ్ళ శ్రీనివాసరావు గారు. సార్ మీ పక్కనే ఉన్నాడు సార్ మీ కాంట్రాక్టరు, ఆ భైరవాని తిప్ప కాంట్రాక్టర్ మీ పక్కనే కూర్చొని ఉన్నాడు, ఆయన అడగండి. ఆయన పాపం కాళ్ళు చేతులు తడుముకుంటున్నాడు మీరు ఆ మాటలంటే ఏంటి, రైట్? సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ మేము చేసిన ఇనిషియేటివ్ పెట్టిన కొద్దిగా ప్రెజర్ వర్కౌట్ అయ్యి ప్రజలకు ఈ విషయాలన్నీ తెలియటంతో ఆయన మళ్ళీ భైరవాని తిప్పని మళ్ళీ రీస్టార్ట్ చేసి పనులు మొదలు పెడుతున్నామని చెప్తున్నారు. సురేంద్ర గారు ఇక్కడితో అయిపోలేదు సార్. మీరు భైరవాని తిప్ప ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కళ్యాణదుర్గం ప్రజలకు ఇవ్వండి, అంతేగాని ఆర్భాటంగా మొదలుపెట్టి 2018లో మొదలుపెట్టారే అట్లా మొదలుపెట్టి మళ్ళీ మాటలకే ఇది పరిమితం అయితే, మన మాటలు మాత్రం కోటలు దాటి చేతలు మాత్రం గుమ్మాలు దాటకపోతే ఖచ్చితంగా మళ్ళీ మీకు భైరవాని తిప్ప గురించి గుర్తు చేయడానికి ప్రశ్న ఉంది. దీనితో పాటు 10 నెలల్లో కళ్యాణదుర్గానికి నీళ్లు తీసుకొస్తామని మీరు హామీ ఇచ్చారు. ఈ హామీని కూడా మీరు నెరవేర్చాలి. నెరవేర్చని పక్షంలో తెలుసుగా, రైట్? ఇకపోతే ఇంత మంచి ఓవర్వెల్మింగ్ రెస్పాన్సు మా అభిమాన ఎమ్మెల్యేల నుంచి వచ్చిన తర్వాత ఇక సెకండ్ నియోజకవర్గానికి వెళ్ళాలి. ఏ నియోజకవర్గం చూస్ చేసుకుందాం అనుకుంటే అందరూ కూడా నా అభిమాన నాయకుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన నియోజకవర్గానికి వెళ్ళండి అని అంటున్నారు. వెళ్దాం మెల్లిగా వెళ్దాం. కానీ అంతకంటే ముందు ఆంధ్రప్రదేశ్లో ఈ ముచ్చుమరి సంఘటన దగ్గర నుంచి, అనంతపురంలో ఆడపిల్లని రేప్ చేయటం, ముచ్చుమరిలో మొదలుపెట్టి 8 సంవత్సరాల పాపని రేప్ దగ్గర నుంచి అనంతపురంలో కావచ్చు, మా బెజవాడలో కావచ్చు, లేకపోతే ఇట్లా తెనాల్లో కావచ్చు, పిఠాపురంలో కావచ్చు, రిపీటెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నా సరే హోంమంత్రిగా ఉన్న అనిత గారు నిర్లక్ష్యంగా మాట్లాడటంతో పాటు వీటికి బాధ్యత తీసుకోకుండా మళ్ళీ ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోసే పనిలో ఉంటూ ఇలా అనిత గారిని చూస్తుండగానే
రీసెంట్గా మాకు ఒక వీడియో క్లిప్ బయటకు వచ్చింది. దాంట్లో అనిత గారిని హ్యూమిలియేట్ చేసినందుకు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే హ్యూమిలియేట్ చేశారో అదే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి మళ్ళీ నేను ఒక పొజిషన్లో వస్తాను అని చెప్పి మంగమ్మ శపథం లాగా అనితమ్మ గారు శపథం చేసి అనితమ్మ శపథం పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చారు. అయితే మాకు ఆ రోజు బాగా మంచిగా అనిపించింది శపథం చేసినప్పుడు. ఏంటంటే అరే ఇలాంటి శపథం చేశారంటే ఇంత పెద్ద మనిషి వచ్చి ప్రజారంజకమైన పాలన, జనరంజకమైన పాలన, రామరాజ్యం, కృష్ణరాజ్యం అన్నీ చూపిస్తారని చెప్పని అనుకుంటే అట్లేం చూపించట్లేదు. ఇదంతా కూడా వెంజియన్స్ కోసం వచ్చినట్టు మాకు అనిపిస్తుంది. వెంజియన్స్ అంటే తమ సొంత వ్యక్తిగత కక్షల కోసం మీరు అధికారంలోకి వచ్చి మీ యొక్క వెంజియన్స్ని తీర్చుకుంటున్నారు, అంతేనా? Very good, ma'am. So by considering the law and order, by considering the crime rate in the state of Andhra Pradesh, we want to announce Paikaravpeta నియోజకవర్గం మేము రెండో లైన్లో పెట్టుకున్న, అంటే సెకండ్ ప్లేస్లో పెట్టుకున్న, ఇది సడన్గా వచ్చిందే. వీ హ్యావ్ నెవర్ డిసైడెడ్. కళ్యాణదుర్గం కూడా ఎప్పుడు డిసైడ్ కాలేదు, సడన్గా వచ్చింది. ఇది కూడా అంతే. సో అనిత గారు, మీ నియోజకవర్గంలో మీరు చేస్తున్న పనులతో పాటు హైదరాబాదులో జరిగిన డీలింగ్లు, మనకి వచ్చిన గిఫ్ట్ కార్లు, ఇవన్నిటితో పాటు మీరు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు ప్రజలకి ఎక్స్పోజ్ చేస్తూ అతి త్వరలో ఎపిసోడ్స్ చేయబోతున్నాం. సో వెల్కమ్ టు మా అభిమానం అనిత గారు. థ్యాంక్ యూ సో మచ్.